ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ నెల 29, 30, 31 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఈ నెలలో ఇద్దరు దేవతలు ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఆ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు చేసే పనులు ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు వారింట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ సంకేతం ఇవ్వబోతున్నారు, ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం వాళ్ళు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటారు. అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకు నష్టమైనా సరే, అవతలి వాళ్ళకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా పని చేయకుండా ఉండరు. ఎదుటి వాళ్ళకి సాయం చేయడంలో ముందుంటారు. వేరే వారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటని వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధని చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచేసుకుంటారు, బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు, మీ మనసులో మాటను చెప్పుకుంటారు. ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికి మీ బాధని మీరు చెప్పుకుంటారు. అందుకే మీపై ఎప్పుడూ ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే టైంలో మీరైతే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే మీ కాలు మీద మీ కత్తి వేసుకున్నట్టు. అంటే మీరు చేసుకున్న పనుల్లో మీరే దాన్ని చెడగొట్టుకున్న వారు అవుతారన్నమాట. ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 నుంచి 4 రోజులు చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం అన్నమాట ఇది. అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేదంటే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీ ఆలోచనలు అనేవి, ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు అనే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరీగా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు, సక్సెస్ రాదు, కలిసి రాదు. మీరు పెట్టుబడులు పెట్టి అటువంటి పనులు స్టార్ట్ చేశారే అనుకోండి, ఎటువంటి సక్సెస్ అనేది కూడా రాదు, గుర్తుంచుకోండి. దాంతోపాటు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువులైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ చేతుల మీదుగా డబ్బులు ఇచ్చినా, అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సమయంలో లావాదేవీల్లో మీరు ఎక్కువగా పడకుండా ఉండటం మంచిది. ఇక దాంతోపాటు కేవలం డబ్బుల విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీరు మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యన కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇటువంటి గొడవల్లో మీరు కలగజేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి, కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు దాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో ఆ పనులన్నీ జరుగుతాయి. మీరు ఏదైనా కొనాలి అనుకున్నా, లేదా ఏదైనా తీర్చాలి అనుకున్నా, మీకు ఏదైనా కావాలి అనుకున్నారే అనుకోండి, అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకి సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఏ సమస్య మీద మీరు పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో, అలాగే
పాజిటివ్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకు తావలేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ప్రణాళికని బట్టే మీ ట్రావెలింగ్ అనేది విజయవంతం అవుతుంది. ఎక్కువ శాతం మీరు మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టమైన దైవం కావచ్చు, ఎవరో ఒక మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెల అంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి. ఇక అంతేకాకుండా మీరు ఈ సమయంలో దైవాన్ని ఎక్కువగా దర్శిస్తూ లేదంటే స్మరిస్తూ ఉండాలి. లేదు కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా సరే తలుచుకుంటూ ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు జలుబు, దగ్గు వంటికి సంబంధించిన ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నడుముకు సంబంధించిన నడుము కింది భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండవచ్చు. ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటేగా ముందుగా అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారు రూపం. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారు. ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. చూడండి, అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుంది అంటే మన కిచెన్ భాగంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైంలో పడుకునేటప్పుడు మీ ఉత్తర దిక్కులో మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసేసుకొని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి. లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ మీరు ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండి అట్టు వేసి ఆవుకి కానీ కుక్క కానీ తినిపించండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండవది ధనిత్రాదేవి. ధనిత్రాదేవి అంటేనే దేవునికి అందరికీ వైద్యం చేసేవాళ్ళు అన్నమాట. ఇక ఎక్కడైతే ధనిత్రదేవి కూడా వచ్చేస్తుంది అంటే అక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మిథున రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధ దరిచేరవు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. అలాగే ఆవులకి ఆహారాన్ని తినిపించండి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ని మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా పొందుతారు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.